హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అకాడమీ తెలుగు. అందరికీ నమస్కారం. నేను మీ మెంటర్. ఈరోజు మనం ఏపీ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే, ఈరోజు మనం ఏపీ ప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఉన్నామంటే దానికి పునాది రాయి పడింది ఈ టైంలోనే. అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ఒక్క మాట. హిస్టరీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇస్వీలు తారీఖులు బట్టి కొట్టాలి అని. అస్సలు కాదు బాస్. హిస్టరీ అంటే ఎమోషన్. మన తాతలు ముత్తాతలు పడ్డ బాధ, వాళ్ళు చేసిన యుద్ధం, వాళ్ళు కన్న కలల కథ ఇది. దీన్ని ఒక సినిమా స్టోరీ లాగా వినండి, మైండ్లో ప్రింట్ అయిపోద్దంటే. ఈరోజు మన టాపిక్ విశాలాంధ్ర ఉద్యమం, ఒక కల పుట్టుక. ఇది 1949 నుండి 1951 మధ్యలో జరిగిన కథ. ఈ క్లాస్కి సంబంధించిన ఫుల్ కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లాస్ మొత్తం విన్న తర్వాతే డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడే మీకు ఆ నోట్స్ అర్థమవుతుంది. పదండి, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మొదటిగా అసలు టైటిల్ చూడండి, ఒక కళ పుట్టుక. ఎందుకు దీన్ని కళ అంటున్నామంటే, ఆ రోజుల్లో మద్రాసు నుండి విడిపోవడమే గగనం అనుకుంటే, అసలు సంబంధం లేని హైదరాబాద్ని కలుపుకుని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాలి అనుకోవడం నిజంగా ఒక పెద్ద కలే. అసలు 1949కి ముందేం జరిగింది? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ మన తెలుగు వాళ్ల పరిస్థితి ఏంటి? మనం రెండు దిక్కులా చిక్కుకుపోయాం. ఒక పక్క మద్రాస్ ప్రెసిడెన్సీ, అక్కడ అరవవాళ్ల డామినేషన్. మద్రాసీలు అని పిలిపించుకుంటూ మన సొంత గడ్డ మీద మనమే పరాయివాళ్లా బతుకుతున్నాం. ఇంకో పక్క హైదరాబాద్ స్టేట్, నిజాం పాలన నుండి బయటపడ్డాం. ఇలాంటి టైంలో అరే, మన తెలుగు వాళ్లమందరం ఒకటే కదా, నన్నయ్య తిక్కన అందరివాళ్లు కదా, మరి మనం ఎందుకు రెండు ముక్కలుగా ఉండాలి అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనే విశాలాంధ్ర. అసలు విశాలాంధ్ర అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఆంధ్ర ప్రాంతం మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిస్తే వచ్చేదే విశాలాంధ్ర. ఆంధ్ర ప్రాంతం అంటే అప్పట్లో మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా మరియు రాయలసీమ జిల్లాలు. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ ప్రాంతం. ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే వాళ్ళందర్నీ ఒకే స్టేట్ కిందకి తేవాలి అన్నదే మన లక్ష్యం. ఎందుకీ గొడవ అంటే, మనం మద్రాసులో ఉన్నప్పుడు పడ్డ బాధలు వర్ణనాతీతం ఫ్రెండ్స్. మనల్ని వడక్కోళ్ళు అని వెక్కిరించేవాళ్లు. మద్రాస్ అసెంబ్లీలో మన తెలుగు ఎమ్మెల్యేలు లేచి మాట్లాడితే అరవవాళ్లు నవ్వేవాళ్లు, మన సంస్కృతిని కించపరిచేవాళ్లు. మనకంటూ ఒక ఇల్లు లేకపోతే ఎట్లా అని మనోళ్లకి మస్తు కోపం వచ్చింది. ఆ ఆత్మగౌరవంలోంచి పుట్టిందే ఈ విశాలాంధ్ర ఉద్యమం. మరి ఇంత పెద్ద కలను అందరికంటే ముందు భుజానేసుకుందెవరు? కాంగ్రెస్ పార్టీనా? కాదు, వాళ్ళు ఢిల్లీ మొహం చూస్తున్నారు. మరెవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకు కమ్యూనిస్టులే ఫస్ట్ అడిగారు? దీనికి ఒక రీజన్ ఉంది. ఆ టైంలో తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతోంది. కమ్యూనిస్టులు నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ళేమన్నారంటే, విశాలాంధ్ర ఏర్పడితేనే తెలుగు జాతికి నిజమైన విముక్తి అని గట్టిగా నమ్మారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. విశాలాంధ్ర కావాలని అధికారికంగా డిమాండ్ చేసిన మొదటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు మనం ఈ సినిమాలోని హీరోల్ని పరిచయం చేసుకుందాం. వీళ్లని గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఎస్కే అకాడమీ స్పెషల్ కోడింగ్ ట్రిక్స్ చెప్తాను, లైఫ్లో మర్చిపోరిక. క్యారెక్టర్ నంబర్ 1, ద ఐడియా జనరేటర్, అంటే భావన. అసలు విశాలాంధ్ర అనే భావన ఎవరి బుర్రలో పుట్టింది? ఆయన పేరే మామిడిపూడి వెంకటరంగయ్య. ఇక్కడ మన మెమరీ ట్రిక్ ఏంటంటే, ఆయన పేర్లు ఏముంది? మామిడి ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏం ఫేమస్? మామిడికాయలు ఫేమస్. మామిడిపూడి గారు ఏమనుకున్నారంటే, మన మామిడికాయలు, మన తెలుగు భాష మన దగ్గరే ఉండాలి, పక్కోడికి ఎందుకు ఇయ్యాలి అని అనుకున్నారు. సో ఐడియా ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో లేదా మామిడి అని గుర్తుపెట్టుకోండి. ఈ మామిడిపూడి గారు సామాన్య వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప చరిత్రకారుడు. ఆంధ్రుల చరిత్రని కూలంకుషంగా చదివిన వ్యక్తి. నెక్స్ట్ క్యారెక్టర్ నంబర్ 2, ద నేమ్ గివర్, అంటే పదం. ఐడియా వచ్చింది అంటే మామిడికాయ వచ్చింది, మరి దానికి ఒక పేరు పెట్టాలి కదా. విశాలాంధ్ర అనే పదాన్ని మొదటిసారిగా వాడిందెవరు? ఆయన పేరే పుచ్చలపల్లి సుందరయ్య. ఇక్కడ మన మెమరీ ట్రిక్ ఏంటంటే, ఇందాక మామిడొచ్చింది కదా, మామిడికాయతో మనం ఏం చేస్తాం? పచ్చడి పెడతాం. ఈయన ఇంటి పేరు చూడండి, పుచ్చలపల్లి, వినడానికి పచ్చడిలాగా ఉంది కదా. సో ట్రిక్ ఏంటంటే, మొదట మామిడి అంటే ఐడియా వచ్చింది, తర్వాత పచ్చడి అంటే పేరు లేదా పదం వచ్చింది. సుందరయ్య గారు కేవలం మాటలతో సరిపెట్టలేదు. ఆయన విశాలాంధ్ర అనే పేరుతో ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. అలాగే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకం అప్పట్లో ఒక బైబిల్ లాంటిది. విశాలాంధ్ర వస్తే నీళ్లెట్లా వస్తాయి, ప్రాజెక్టులు ఎట్లా కట్టొచ్చు అని క్లియర్. క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కానీ ఒక నిజం చెప్పనా? ఇప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటది, రేపొద్దున్న ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ చూస్తే మామిడిపూడినా దేవులపల్లినా అని కన్ఫ్యూజన్ వస్తుంది.
అందుకే మీకు కావాల్సింది రివిజన్ అండ్ మెంటర్షిప్. మన స్కై అకాడమీ యాప్లో మైండ్ మ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మామిడి పచ్చడి లాంటి మెమరీ హింట్స్ అన్నీ రాసి ఉంటాయి. అంతేకాదు, నా పర్సనల్ గైడెన్స్ కోసం మన 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. నా నెంబర్ 9491300661. ఇందులో పొద్దున్న లేవగానే ఏం చదవాలో నేనే చెప్తా, సాయంత్రం వైవా తీసుకుంటా. దీన్నే ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అంటారు. మీకు జాబ్ కొట్టాలనే కసి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ క్లాస్లోకి వద్దాం. క్యారెక్టర్ నెంబర్ 3, ద మెసెంజర్ అంటే ప్రచారం. ఐడియా ఉంది, పేరుంది, కానీ జనాలకు తెలియాలి కదా. అప్పట్లో వాట్సాప్, ఫేస్బుక్ లేవు. మరి ఇంటింటికి వెళ్లి చెప్పిందెవరు? ఆయన పేరే దేవులపల్లి రామానుజరావు. ఇక్కడ మన మెమరీ ట్రిక్ ఏంటంటే, పేర్లో ఏముంది? దేవులపల్లి అంటే దేవుడు. మీకు పీకే సినిమా లేదా ఓ మై గాడ్ సినిమా గుర్తుందా? అందులో హీరో చేతిలో కరపత్రాలు పట్టుకుని దేవుడెక్కడున్నాడు అని వెతుకుతుంటాడు. సేమ్ టు సేమ్ మన దేవులపల్లి వారు కూడా చేతిలో కరపత్రాలు పట్టుకుని బ్లూ ఇంకుతో రాసి మన విశాలాంధ్ర దేవుడెక్కడున్నాడు మనకు రావాలి అని ఊరూరా తిరిగారు. సో ప్రచారం లేదా కరపత్రాలు అంటే దేవులపల్లి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రంగంలోకి ఒక సీనియర్ నాయకుడు వచ్చారు. ఆయనే అయ్యదేవర కాళేశ్వరరావు. విజయవాడ గాంధీ అని పిలిచేవారు కొందరు. అంత గొప్ప మనిషి. ఆయనేమన్నారంటే, ఇలా విడివిడిగా ఉంటే లాభం లేదు, అందరం ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుందామని ఒక మహాసభకి పిలుపునిచ్చారు. ఆయన ఈ పిలుపునిచ్చిన రోజు చాలా స్పెషల్. అది నవంబర్ 26, 1949. పాలిటీ చదివిన స్టూడెంట్స్కి ఈ డేట్ చూడగానే గూస్ బంప్స్ రావాలి. ఎందుకంటే ఇదే రోజున మనం మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఆ రోజు దేశమంతా రాజ్యాంగం వచ్చిందని సంబరాలు చేసుకుంటోంది. కానీ మన అయ్యదేవర గారేమన్నారంటే, దేశానికి ఒక పుస్తకం వచ్చింది, మరి మన తెలుగు జాతికి ఒక రాష్ట్రం వద్దా? ఆ సెంటిమెంట్తో అదే రోజున విశాలాంధ్ర మహాసభని అనౌన్స్ చేశారు. మెమరీ ట్రిక్ ఏంటంటే, ఆయన పేర్లో అయ్యా ఉంది. ఆయన చేతులు జోడించి, అయ్యా మనమందరం కలవాలయ్యా, మనకు రాష్ట్రం కావాలయ్యా అని వేడుకున్నారు అని గుర్తుపెట్టుకోండి. సరే, పిలుపునిచ్చారు. మరి మొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది? విజయవాడనా, గుంటూరా? మొత్తాన్ని ఏకం చేసి ఒకే జెండా కింద పాలించిన చివరి గొప్ప రాజులెవరు? కాకతీయులు. వాళ్ల క్యాపిటల్ ఏది? ఓరుగల్లు అంటే వరంగల్. అందుకే మళ్లీ మనం ఏకం కావాలి అంటే ఆ కాకతీయుల గడ్డ నుంచే మొదలవ్వాలి అని సెంటిమెంట్తో అక్కడ పెట్టారు. ఈ సభకి అధ్యక్షుడెవరు అంటే హయగ్రీవాచారి. ఇక్కడ మన మెమరీ ట్రిక్ ఏంటంటే, వరంగల్ వినడానికి వరంలాగా ఉంది. మనకు విశాలాంధ్ర అనే వరం కావాలి. వరం కావాలంటే గుడిలో పూజ చేయించాలి కదా. పూజ ఎవరు చేస్తారు? పూజారి లేదా చారిగారు చేస్తారు. సో అగ్రివచారి లేదా చారిగారు స్టార్టెడ్ ద పూజ ఫర్ ద వరం ఇన్ వరంగల్. ఈ వరంగల్ సభకి ఆంధ్ర, తెలంగాణ అనే తేడా లేకుండా నాయకులు వచ్చారు. ఆంధ్ర నుంచి తంగుటూరి ప్రకాశం పంతులు, అలాగే తెలంగాణ నుంచి కోదాటి రామలింగం, టిఎస్ మూర్తిగారు వచ్చారు. అందరూ కలిసి ఒకే ఒక్క మాట మీద నిలబడ్డారు. ఒక పెద్ద తీర్మానం పాస్ చేశారు. అదేంటంటే, రాబోయే విశాలాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా హైదరాబాద్ మాత్రమే ఉండాలి అని. మీరాలోచించండి, 1950లో ఇంకా రాష్ట్రమే రాలేదు, కానీ వాళ్ల విజన్ చూడండి. మద్రాస్ని వదిలేస్తే మనకు దిక్కు హైదరాబాద్ మాత్రమే అని వాళ్లు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. మొదటి సభ సూపర్ హిట్. మరి రెండవ మహాసభ ఎక్కడ పెట్టాలి? రాజధాని ఎక్కడా అని డిసైడ్ చేశారు? హైదరాబాద్ కదా. సో రెండవ మహాసభ హైదరాబాద్లోనే పెట్టారు 1950లో. లాజిక్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ది కాకతీయుల గడ్డ వరంగల్, సెకండ్ది మన ఫ్యూచర్ క్యాపిటల్ హైదరాబాద్. ఈ సభకి అధ్యక్షుడెవరో తెలుసా? మహాకవి శ్రీశ్రీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని పాడిన కవి. ఆయన ఈ ఉద్యమంలోకి వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు యువత ఎంతలా కనెక్ట్ అయ్యారని. అలాగే ఈ సభలో బూర్గుల రామకృష్ణారావు గారు, స్వామి రామానంద తీర్థగారు పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థగారు ఒక సన్యాసి, కానీ రాజకీయాల్లో ఉన్నారు. ఈయనేమన్నారంటే, విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ డెవలప్ అవుతుంది అని గట్టిగా చెప్పారు. ఇక్కడ మెమరీ ట్రిక్ ఏంటంటే, రామానందాలో ఆనందా ఉంది. సో ఆయన చాలా ఆనందంగా మన ఫ్యూచర్ని ఊహించారు అని గుర్తుపెట్టుకోండి. ఇంత జరిగినా 1952లో బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో మన వాళ్లు మళ్లీ అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారు నో చెప్పారు. ఎందుకు అంటే, ఆయనకి చిన్న రాష్ట్రాలంటే భయం, దేశం ముక్కలవుతుందేమో అని భయం. కారణమేదైనా 1951 నాటికి మన కల ఇంకా కలగానే ఉండిపోయింది. కానీ ఫ్రెండ్స్, పిక్చర్ ఇంకా అయిపోలేదు. ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. 1952లో ఒక మహానుభావుడొస్తాడు. ఆయన పేరు పొట్టి శ్రీరాములు.
ఆయన చేసిన త్యాగం, ఆమరణ నిరాహార దీక్ష, అది చరిత్రను ఎలా మలుపు తిప్పింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అది కన్నీళ్లతో రాసిన చరిత్ర. సో ఈరోజు క్లాస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మామిడి పచ్చడి, దేవుడు, చారి, ఈ కోడ్స్ మర్చిపోవద్దు. వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ తీసుకోండి. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ నెంబర్ 9491300661కి కాల్ చేయండి. గట్టిగా చదవండి, గవర్నమెంట్ జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్. క్లియర్గా రాశారు.